guys, welcome back to my channel. సో గైస్ నేనైతే 15 డేస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసి ఒక 5 to 6 డేస్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు దాకా నేను వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదంటే నాకు కొంచెం భయం వేసింది. ఇప్పుడు నేను చేసేది మీకు సెట్ అవుతుందో లేదో అని భయం వేసింది. కాకపోతే నేను ఎవ్రీడే చాట్‌జీపీటీని కొన్ని ఐడియాస్ కానీ స్టెప్స్ కానీ అడగడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ప్రాపర్గా లిమిటెడ్గా తిన్నప్పుడు మన వెయిట్ కూడా తొందరగా లాస్ అవుతుందని అర్థమైంది. సో ఇవాల్టి నుంచి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్లో 1 బాయిల్డ్ ఎగ్ 2 దోసాస్ తీసుకున్నాను అనమాట. సో ఇదైతే మనకి 330 క్యాలరీస్ టు 470 క్యాలరీస్ పడుతుందన్నమాట. సో నో ప్రాబ్లం, ఈజీగా తీసుకోవచ్చు. అండ్ నేను లంచ్కి ఏం తీసుకుంటాను. సో గైస్ నేనైతే ఇప్పుడు లంచ్ తీసుకుంటున్నాను. సో మా చెల్లి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది, వాళ్ళకి హాఫ్ డేస్. సో మీకు ఇప్పుడు నా ప్లేటింగ్ చూపిస్తాను చూడండి. సో చూసినట్టయితే ఇది వచ్చేసి 1 బౌల్ ఆఫ్ రైస్, ఇది వచ్చేసి దానికంటే చిన్న బౌల్ ఆఫ్ పులిహోర అనమాట. ఇది వచ్చేసి ఇది కాలీఫ్లవర్ కర్రీ. ఇది వచ్చేసి సలాడ్కి అనేసి ఒక ఆనియన్, దాంట్లో కొంచెం సాల్ట్, లెమన్ యాడ్ చేశాను అనమాట. సో మిక్స్ చేసి సలాడ్ లాగా చేసుకున్నాను. సో ఇదైతే నా టోటల్ లంచ్ ప్లేటింగ్ అనమాట. నేను ఆల్రెడీ చాట్‌జీపీటీని అయితే అడిగేశాను. సో ఇదైతే మంచిది, ఇలా తినచ్చు అని చెప్పిందనమాట. సో మీకైతే నేను చెప్పేది ఏంటంటే మీరు 11 నుంచి 12 మధ్యలో మీకు ఆకలిస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఒక చిన్న బనానా అయినా తీసుకుంటే మనకి కడుపు ఫుల్ అనిపిస్తుంది అనమాట. సో 1 o'clockకి, ఇప్పుడు నాది 1:30 అవుతుంది, కాకపోతే 1 o'clockకి తీసుకుంటే లంచ్ సరిపోతుంది. ఎందుకంటే మనం లిమిట్గా తీసుకోవాలి, కాకపోతే మనం టైంకి తీసుకోవాలన్నమాట. టైంకి తీసుకోకపోతే అది బాగోదు. సో మనం టైంకి తీసుకోవాలి, లిమిటెడ్గా తీసుకోవాలి, అండ్ న్యూట్రిషన్ అందేటట్టు చూడాలి. సో మీరు ఎప్పుడైనా లంచ్ అయినా డిన్నర్ అయినా రెండిట్లో కంపల్సరీ వెజిటేబుల్ సాలడ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో అలాగైతే నేను చేస్తున్నాను. సో నేను డిన్నర్ ఏం చేస్తాను, ఈ మధ్యలో ఏం చేస్తాను, ఏం స్నాక్స్ తీసుకుంటాను మొత్తం చూపిస్తాను. సో గైస్ నేను మధ్యాహ్నం లంచ్ తినేసాను. అండ్ ఇప్పుడైతే కొంచెం బోర్ కొడుతుంది అనేసి నేనైతే ఏం తినలేదు, స్నాక్స్ కూడా ఏం తినలేదు. అండ్ చిన్ని పాపతో ఆడుకుంటున్నాను. తన పేరు ఊర్విజ అనమాట. సో తనకి ఇప్పుడు 6 months. చూపిస్తాను. ఊర్వి. సో గైస్ తనకైతే మాటలు రావు, ఇంకా 6 months అయితే ఎవరికి మాటలు రావు. సో తనతో ఆడుకుంటాము. తను ఏంటంటే జస్ట్ నవ్విచ్చేస్తామన్నమాట. ఏదన్నా చేసినప్పుడు సడన్గా నవ్వుతుందన్నమాట. సో తనకి ఎక్కువ ఏంటంటే ఏదన్నా చేతిలో ఉందనుకో కొరకాలి దాన్ని. అదిగో అస్సలు నిలబట్లేదు ఒక్క దగ్గర. పడుకోబెట్టినా పడుకోదు, కూర్చోబెట్టుకున్నా కూర్చోదు. తనకేందంటే చల్లగా గాలి తగిలితే అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అండ్ లేచి తిప్పుతూ ఉండాలి తనని. ఒక చోట పనబెడితే లేదంటే కూర్చోబెడితే ఏడుస్తుంది. నార్మల్గా అయితే అస్సలు ఏడవదు గైస్, అసలుకి ఏడుపు అనేదే ఉండదు. ఇంత కామ్గా ఎంత సైలెంట్గా ఉంటుందంటే స్ట్రేంజర్స్ ఎవరు వచ్చి కిడ్నాప్ చేసుకోవాలన్నా ఈజీ కిడ్నాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత సైలెంట్గా ఉంటుంది, ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోద్ది అట్లాగనమాట. అండ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి అంతసేపు అంతసేపు ఉండదండి, కొంచెంసేపే ఒక 5 to 10 minutes ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఏడుపు స్టార్ట్ చేస్తుంది. సో గైస్ నేనైతే ఇప్పుడు డిన్నర్కి 2 చపాతీస్ అండ్ బుర్జీ తీసుకుంటున్నాను. సో ఇదైతే మంచిదే. అండ్ నేను 2 చపాతీస్ తప్ప ఇంకేం తీసుకోవట్లేదు. అండ్ ఇప్పుడైతే నాకు టైం వచ్చేసి 7:32 అవుతుందన్నమాట. సో మనం ఎంత తొందరగా డిన్నర్ తీసుకుంటే అంత మంచిది. ఖచ్చితంగా 8 లోపల అయితే మనం డిన్నర్ తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి వెయిట్ లాస్కి బాగుంటుంది. సో గాయస్ ఇదే ఇవాళ బ్లాగ్. ఇదే నేను ఇవాళంతా తిని మేనేజ్ చేశానమాట. సో మీరు కూడా దీన్ని ఫాలో అయ్యే పని అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. బాయ్.